శ్రీమాత్రే నమః. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్న దైవబలం మిమ్మల్ని సదా కాపాడుతుంది. జూన్ 2 వరకు గురువు అష్టమంలో ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఒత్తిడికి గురి చేస్తాయి. కానీ జూన్ 2 నుంచి భాగ్యస్థానానికి రావడంతో ఉచ్చ స్థితి మొదలవుతుంది. శని పంచమంలో, రాహువు చతుర్థంలో ఉండటం వల్ల గృహ వాతావరణంలో ప్రశాంతత లోపించే ప్రమాదం ఉంది. పిల్లల చదువులపైన దృష్టి పెట్టాలి. రాహువు తృతీయ స్థానంలో ఉండటం కలిసొచ్చే విషయం. కేతువు రాజ్యంలో ఉండటం వల్ల వృత్తి ఉద్యోగాల్లో నిబద్ధత పెరుగుతుంది. కానీ గుర్తింపుల ఆలస్యం కావచ్చు. భాగ్య బృహస్పతి యోగం ఉత్తరార్ధంలో విద్యాపరమైన ఉన్నతిని ప్రసాదిస్తుంది. శివ పూజ, రాహు ధ్యానం శుభకరం. ప్రస్తుతం అష్టమ స్థానంలో గురు సంచారం వల్ల అనుకున్న పనులేమీ పూర్తి కాకపోవచ్చు. జూన్ తర్వాత గురువు భాగ్యస్థానంలో ఉచ్చపడుతున్నందువల్ల ఈ రాశివారి జీవితం అప్పటి నుంచి ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. ఇతర గ్రహాల అనుకూలతలు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించినంతగా సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. జూన్ నుంచి దాదాపు ప్రతి ఆదాయ వృద్ధి ప్రయత్నము ఆశించిన ఫలితం ఇవ్వడం జరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక సహాయాలకు, దాన ధర్మాలకు కూడా దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. 5వ స్థానంలో శనీశ్వరుడు, చతుర్థ స్థానంలో శుభగ్రహాల సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాఠవాలు వెలుగులోకి రావడం, సర్వత్రా మంచి గుర్తింపు రావడం, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగడం వంటివి చోటు చేసుకుంటాయి. అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు సంభవిస్తాయి. విదేశీ సంబంధమైన ఉద్యోగాలకు, చదువులకు అవకాశం ఉంది. తీర్థయాత్రలు, విహారయాత్రలకు అవకాశం ఉంది. కొన్ని శుభవార్తలు వినడం జరుగుతుంది. బంధువుల ఆరోగ్యానికి, ఆయుర్దాయానికి సంబంధించి 1-2 దుర్వార్తలు వినడం కూడా జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ప్రయాణాల్లో ఇబ్బందులుంటాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు సంతృప్తికరంగా సాగిపోతాయి. దాంపత్య జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. శుభం భూయాత్.